వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగా. ఈరోజు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం చూపించే ప్రయత్నం. ఆరుబయట పున్నమిచంద్రుడు వీక్షించగా సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. మేము ఇలా ఎంటర్ అవుతూనే VIP పాస్ చూసి ఇలా గిఫ్ట్ బ్యాగ్స్, స్వామివారి ప్రసాదము, తలంబ్రాల అక్షంతలు ఉన్న బ్యాగ్ ఇలా మాకు అందజేశారు. వాలంటీర్స్ మజ్జిగ నీరు ఇస్తూనే ఉన్నారు. ప్రసాదం బ్యాగ్లో ఏమున్నాయో చూపిస్తాను. అంతా ఇలా పరుపులు పరిచి ఉన్నారు. సీనియర్స్కి కాళ్ళు సహకరించక కూర్చోడం చాలా కష్టంగా అనిపించింది. చాలా వరకు నిలబడే కళ్యాణం చూసాం. కళ్యాణ మహోత్సవం శ్రీకారం చుట్టుకుంది. ఈ యొక్క క్షేత్రశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఫలశుద్ధి అంతా కూడా ఏర్పడుతోంది. అది వచ్చి అఖిల సేనాపతి 10 దిక్కులను ఇంటే పాలలు అసులు అన్నారట. అటువంటి వస్త్రములను, అలాగే తలములను, ఆ యొక్క కిరీటమును అన్నిటినీ కూడా రాజోచితమైనటువంటి మర్యాదలతో సమర్పించడం జరిగింది. సకల దేవాధిదేవుడైనటువంటి వాడు రాముడు, ఆత్మారాముడైనటువంటి స్వామివారికి ఫల సమర్పణంతో పాటు అన్ని పుణ్య వస్తువుల యొక్క సమర్పణం చేసి ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర భక్తులే కాదు, యావత్ భక్తులకు కూడా ఎవరికైతే మన సనాతన హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉన్నదో వారందరికీ కూడా హృదయం కలిగేట్టుగా సీతారాముల కళ్యాణ లోకపాలైః చండాదిద్వారపాలైః కుముదాదిద్వారాధ్యక్షైః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యగణైః పరాంకుశ పరకాలాది దివ్యసూరిభిః నాథమునియామనముని రామానుజముని వేదాంతదేశికవర్యాది ఆచార్యవరిష్టైః నిత్యముక్తైశ్చ పరిసేవ్యమానస్య అద్య పరమశబ్దాభిద పరమవ్యోమశబ్దాభిదేయం శ్రీవైకుంఠాఖ్య దివ్యనగరే ధన్యవాదాలమ్మా, చాలా ధన్యవాదాలు. శ్రీరాముడు సౌమిత్రి సమేతుడై విశ్వామిత్రుడి యాగమును కాచి అక్కడి నుంచి విధుల చేరి కళ్యాణరాముడే జనని జాత జానకిని చేపట్టిన అపూర్వ కళ్యాణ ఘట్టం. ఆకాశమంత పందిరి భూదేవంత ఆ పీటలు వేసి జరిగిన ఆ కళ్యాణ కమనీయ
పున్నమి చంద్రుడి సమక్షంలో పౌర్ణమి రోజు సీతారాముల కళ్యాణం ఇది. సర్వేజన సుఖినో భవంతు.